నా అభినందనలు. అయితే ఈ ఉమెన్ ట్రాఫికింగ్ అనేది ఎక్కువగా మహిళల్లోనే ఎక్కువ జరుగుతుంది. ఉమెన్ ట్రాఫికింగ్ మహిళలు. అయితే ఇది ఏ విధంగా జరుగుతుందంటే, చదువుకున్న వాళ్ళు అయితే ఉద్యోగాలు ఇస్తాము, లేకపోతే ఏదో ఉపాధి అవకాశాలు కల్పిస్తాము, కొద్దిగా అందంగా ఉన్నారనుకోండి మీకు టీవీ సీరియల్లో అవకాశం కల్పిస్తాము, లేకపోతే సినిమాల్లో అవకాశం కల్పిస్తామని చెప్పేసి ఈ విధంగా మోసపూరిత మాటలు చెప్పి మనల్ని ఆశ చూపించి అక్రమంగా తరలిస్తారు. అదేవిధంగా చదువు లేని వ్యక్తులు ఉన్నారు అనుకోండి, మహిళలు ఎవరైనా, ముఖ్యంగా ఏంటంటే మేడం ఉందా చెప్పిన ట్రైబల్ ప్రాంతాలు, గిరిజన ప్రాంతాలు, అదేవిధంగా గ్రామీణ ప్రాంతాలు, బాగా వెనుకబడిన గ్రామీణ ప్రాంతాలు, వెనుకబడిన కుటుంబాల్లో ఉన్నటువంటి మహిళలు ఆడపిల్లలు ఎంచుకొని వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి అవసరం ఇంట్లో ఆర్థిక పరిస్థితులను బట్టి వాళ్ళ అవసరాలు తెలుసుకొని వాళ్ళు ఏం చేస్తారంటే, మీకు ఎంత నెలకి ఈ పని కల్పిస్తాము, అది చేయిస్తాము, ఇది చేయిస్తామని చెప్పేసి తప్పుడు సమాచారాలు మనకు అందించి మనల్ని తీసుకెళ్ళి ఎక్కడో బానిసల కింద, ఇటుక బట్టీల కింద, లేకపోతే ఇంకేదో వ్యవసాయ కూలీల కింద, ఒక బాగా డబ్బున్న ఆర్థికంగా డబ్బున్న వాళ్ళ ఇళ్లలోనూ పనుల కింద పెట్టి మనల్ని ఈ విధంగా చేస్తుంటారు. అదేవిధంగా కొన్ని సందర్భాల్లో అవయవాలు దీనికోసం కూడా జరుగుతుంటాయి కొన్ని చోట్ల. అంటే మనల్ని తీసుకెళ్ళి ఎవరికైతే అవయవాలు అవసరం ఉంటే మనకి అవయవాలను కూడా దొంగిలించే పరిస్థితి కూడా జరుగుతుంది. చాలా సినిమాల్లో చూపిస్తుంటారు. అవన్నీ కూడా వాస్తవాలకు దగ్గరే ఉంటాయి. చాలా వరకు కొన్ని ఉంటాయి, కొన్ని సరదా మనల్ని ఎంటర్టైన్ చేయడానికి, కొన్ని మాత్రం సినిమాల్లో చాలా వరకు వాస్తవాలు దగ్గరగా ఉంటాయి. నిన్నకాక మొన్న తమిళనాడులో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక వ్యక్తి ఏం చేశాడంటే, మహిళలకి ఫోన్ చేసి, అమ్మ మీకు బోడిగుండు గీయించుకుంటే కరోనా రాదని చెప్పేసి 15,000 40,000 ఆశ చూపించారు. పాపం 15,000. అంటే ఈ విధంగా ఉంటుంది. పాప మా మహిళలు ఏంటి నమ్మేసి బోడిగుండు గీయించుకున్నారు. ఏదో సినిమా కూడా ఉంది, రవితేజ సినిమా ఏదో ఒకటి ఉంటుంది. అదే సేమ్ ఎగ్జాక్ట్లీ అలాగే జరిగింది అనమాట. అంటే ఎంత జాగ్రత్తగా ఉండాలంటే అర్థం చేసుకోండి. అది సెల్ల రూపంలో రావచ్చు, లేకపోతే డైరెక్ట్ మనకైనా వాళ్ళు కాంటాక్ట్ అవ్వచ్చు. కాబట్టి పిల్లలు మీరు ఏంటంటే ఇంటి దగ్గర నుండి ఇక్కడికి కాలేజీ రావడం, కాలేజీ ఇంటి వరకు వెళ్ళడం, ఆ విధంగా ఉండాలి. ఎందుకంటే తల్లిదండ్రులు మన మీద ఎన్నో ఆశలు పెట్టుకుని ఉంటారు, ఎంతో కష్టపడి చదివిస్తుంటారు తల్లిదండ్రులు మనల్ని. వాళ్ళ ఆశలు అడియాసలు చేయకుండా ఉండాలంటే మనం నిరంతరం అప్రమత్తంగా ఉండాలి. మనకి ఎప్పుడైనా ఆపద వచ్చింది అనుకోండి, మీకు మన పోలీసు వాళ్ళు దిశ యాప్ అని ఉంది తెలుసు కదా. దిశ యాప్ గురించి ఎప్పుడైనా దిశ యాప్ అది ఉంటే పోలీసులు మనం వెంట ఉన్నట్టే. మనకి ఏదైనా ఆపద వచ్చింది అనుకోండి, కష్టం వచ్చింది అనుకోండి, వెంటనే ఆ యాప్ని మనం సమాచారం ఇస్తే మనల్ని పోలీసులు వచ్చి రక్షించగలుగుతారు. ఏదైనా మనం మోసపోవాలంటే మనల్ని బట్టే ఉంటుంది. మనం నిరంతరం అప్రమత్తంగా ఉండాలి. జాగ్రత్తగా ఉంటే మనం ఎట్టి పరిస్థితులు కూడా మోసపోము. ఓకే, థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు.